రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే గతంలో నరకాసురుడు ఏ విధంగా అయితే మరణం లేనటువంటి కోరికను అంటే తనను ఎవరైనా చంపాలనుకుంటే అది వారి యొక్క అమ్మ మాత్రమే చంపాలని కోరిక కోరి గతంలో రాక్షస రాజుగా పరిపాలించి ప్రజలను అందరిని కూడా ఇబ్బంది పెట్టాడో ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అదే నరకాసురుడిలాగా ప్రజల పట్ల ప్రజలకి శాపాలని ఆయన వరాలుగా ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో ఏదైతే నరకాసురుడికి పట్టినటువంటి గతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ పట్టబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ దీపావళి అనేది కూడా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులని కాంతులను నింపేటటువంటి పండగని ఈరోజు ఈ నరకాసురుడి పాలనలో దీపాలే లేనటువంటి దీపావళిగా జరుపుకుంటున్నాం. కాబట్టి దీన్ని నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్రానికి పట్టిన రాక్షసుడు నరరూప రాక్షసుడిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్లెక్సీని మరి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే గతంలో నరకాసురుడు ఏ విధంగా అయితే మరణం లేనటువంటి కోరికను అంటే తనను ఎవరైనా చంపాలనుకుంటే అది వారి యొక్క అమ్మ మాత్రమే చంపాలని కోరిక కోరి గతంలో రాక్షస రాజుగా పరిపాలించి ప్రజలను అందరిని కూడా ఇబ్బంది పెట్టాడో ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అదే నరకాసురుడిలాగా ప్రజల పట్ల ప్రజలకి శాపాలని ఆయన వరాలుగా ఇచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో ఏదైతే నరకాసురుడికి పట్టినటువంటి గతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ పట్టబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ దీపావళి అనేది కూడా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులని కాంతులను నింపేటటువంటి పండగని ఈరోజు ఈ నరకాసురుడి పాలనలో దీపాలే లేనటువంటి దీపావళిగా జరుపుకుంటున్నాం. కాబట్టి దీన్ని నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం